యూట్యూబ్ గురించి మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? వీడియో చేసి పెట్టండి క్లియర్‌గా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ యూట్యూబ్ గురించి నాకు ముందుగా తెలిసేది ఏముండదండి. ఇక్కడ ఎట్లా తెలుసు నేను ఎలా చెప్తున్నాను, అసలు ఈ వీడియోస్ అన్నీ ఎలా చేస్తున్నాను అనేదైతే చెప్తాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా! నేను ఎందుకు చెప్తున్నాను, ఏం చెప్తున్నాను అనేది. సో, అదైతే చెప్తాను. ఇక్కడ నాకు ముందు తెలియడం అంటూ ఏమీ లేదు. యూట్యూబ్‌లో ఏ అప్డేట్స్ వస్తాయో ఆ అప్డేట్సే నేను చెప్పేది. ఏదైనా కూడా మనకి నోటిఫికేషన్ రూపంలో మనకి వస్తది. బట్ ఏంటంటే చాలామంది పట్టించుకోరు అవన్నీ. అండ్ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేస్తాను. అదేంటి అక్కడ చూసే. అక్కడ చదివే నేను పోస్ట్ చేసేది ఏదైనా కూడా. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు టెక్ ఛానల్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గనక కనెక్ట్ అయ్యిందనుకోండి. సో, వాళ్ళు నాకు ఛానల్ చెకింగ్ కోసమనో లేదంటే రీయూజ్డ్ ఇష్యూస్ అనో ఇలాంటి ఇష్యూస్ కోసం వస్తూ ఉంటారు కదా! సో, అలా వాళ్ళొచ్చినప్పుడు ఏంటంటే నాకు ఆ ఛానల్స్ చూసినప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే ఎన్నో ఛానల్స్‌కి చేశాను ఇప్పటివరకు రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేయడం అనేది. నేను చేసిన ఛానల్స్‌లో అయితే 98% వరకు సక్సెస్ అయ్యాయండి ఛానల్స్. ఆల్రెడీ ఫెయిల్ అయిన అపీల్స్ కూడా నేను సక్సెస్ చేసినవి కూడా ఉన్నాయి. అండ్ కొంతమంది వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అపీల్ ఫెయిల్ అయిన తర్వాత ఇక వాళ్ళ సంగతి అనవసరం. బట్ నేను చేసినవి మాత్రం నేను చేస్తాను అని చెప్పి తీసుకున్న ఛానల్స్ మాత్రం నేనేంటంటే ఏదైనా కరెక్ట్‌గానే చేపిస్తాను. అది కరెక్ట్ అవ్వాల్సిందే అంతే. కరెక్ట్ అవ్వాల్సిందే అంటే అది కరెక్ట్ అయ్యే వరకు కూడా నేను గైడ్ చేస్తాను వాళ్ళని వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలనేది. ఆ గైడెన్స్‌లో ఏంటంటే వాళ్ళకి వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటనేది ఒక క్లియర్ ఐడియా అయితే వస్తది. ఇంకా అలాంటి ఛానల్స్‌కి ఏంటంటే ఎప్పటికీ ఏ ప్రాబ్లము రాదనమాట. ఈ వద్దని వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కంగారనమాట. సో, ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి. ఆల్రెడీ చేసిందే మిస్టేక్ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అవ్వాలంటే ఎలా కుదురుతుంది? సో, అవ్వదు కదా! సో, నేను అట్లా ఇన్ని ఛానల్స్ నేను చూసిన తర్వాత నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఏంటి రీయూజ్డ్ అనేది ఏంటి అనేది. ఇప్పుడు మనకు ఒక ఛానల్ ఇప్పుడు నా ఒక ఛానలే నేను చూస్తా ఉంటే నాకేం అర్థం కాదు. ఇప్పుడు రీయూజ్డ్ గురించి ఇదంతా కూడా నేను మీ నుంచి తెలుసుకున్నదే ఏదైనా సరే. మీ నుంచి తెలుసుకున్నది అండ్ ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇప్పుడు ఎలా రీచ్ అవుతాయి ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఏంటంటే మన అనలిటిక్స్‌లోనే తెలుస్తుంది మనకి. ఎక్కడ చూడాల్సిన పని లేదు. మన వీడియోస్ అనలిటిక్స్ మనం చూసుకుంటేనే బోలెడంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఇంకోటేంటంటే నేను ఏదైనా సరే యూట్యూబ్ సైడ్ నుంచి ఎక్కువ ఆలోచిస్తాను. ఇప్పుడు ఛానల్ మనకున్నా సరే మనం ఏంటంటే యూట్యూబ్ సైడ్ నుంచి ఆలోచిస్తే అది ఎలా ఆలోచిస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తది. దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాననమాట. అండ్ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అవ్వనివ్వండి ఏవైనా సరే ఆ వచ్చిన అప్డేట్స్‌ని బట్టి కూడా ఫ్యూచర్‌లో ఎలాంటివి వస్తాయి అనేది కూడా మనం గెస్ చేయొచ్చు. ఆ జరుగుతున్న వీటిలిని బట్టి అనమాట. యాడ్సెన్స్‌లో అయినా దేంట్లో అయినా సరే ముందు తెలిసేదంటూ ఏమీ లేదు. ఏ టెక్ ఛానల్ వాళ్ళకైనా ఏదో వెబ్‌సైట్ ఉంటదని చెప్తూ ఉంటారు గానీ ఆ వెబ్‌సైట్‌లో వాళ్ళు ఎప్పుడో పెడతారు. అసలు అప్డేట్ వచ్చే సంవత్సరం ముందో, లేకపోతే కొన్ని మంత్స్ ముందో పెడతారు. అది మీకు ముందు చెప్పినా ఏం అర్థం కాదు. ఆ అప్డేట్ అనేది వచ్చిన తర్వాత చెప్తేనే మీకు అర్థమవుతుంది కదా! ఈవెన్ నాకైనా సరే నేనేంటంటే అప్డేట్ గురించి వస్తుంది అని అయితే చెప్పను. అది వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలిసిన తర్వాత నేను వీడియో చేస్తాను. నేనైతే తొందరపడైతే వీడియోస్ చేయను. ఎందుకంటే ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చెప్పాలి కదా ముందు. సో, ముందు మనకి దానిపైన వర్క్ చేస్తేనే కనీసం ఒక 2, 3 రోజులు చూస్తేనే అర్థమవుతుంది అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో, పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాతే చేస్తాననమాట ఏదైనా సరే. నేను తొందరపడి చేసిన అప్డేట్ ఒకటే ఏంటంటే 3 మినిట్స్ షార్ట్స్. ఆ 3 మినిట్స్ షార్ట్స్ రాకముందే మనకి అప్డేట్ వచ్చేసింది. కానీ అది పూర్తిగా రాలేదనమాట. ఒక 1 మంత్ తర్వాత అట్లా వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత కూడా చేశాననుకోండి అది వేరే విషయం. సో, అట్లా ఏదైనా సరే నాకు మీ ఛానల్ నుంచినే మీ ఛానల్స్ ద్వారా నేను చూసింది అండ్ నా ఛానల్‌లో నేను అనలైజ్ చేసుకున్నది నాకు ఈ ఛానల్లే కాకుండా ఇంకో ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్‌లో బట్టి కూడా నేను చూస్తాను. ఆ అనలైజింగ్ బట్టే నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పగలుగుతున్నాను నేను. అండ్ ఏ అప్డేట్ అయినా కూడా అందరికీ ఒకటేసారి రావు. సో, ఇప్పుడు అట్లా అనుకునే వాళ్ళు ఏంటంటే ముందే ఎలా తెలుస్తుంది అనేసి సో, ఇప్పుడు వాళ్ళకేదో లాస్ట్ వచ్చిందనుకోండి ఆ నోటిఫికేషన్ ఏదో ముందు చాలా మందికి వచ్చిందనుకోండి. ఆ ముందు చాలామంది నన్ను అడుగుతారు. ఏది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తారు. ఇదేం నోటిఫికేషన్, ఏం నోటిఫికేషన్ అని వరుసగా పెడుతూ ఉంటారనమాట. సో, అప్పుడు నేను చూస్తానది. ఏంటనేది వాళ్ళ ఛానల్ యాక్సెస్ తీసుకోవడమో ఏదో ఒకటి చేసి చూస్తే నాకు అర్థమవుతుంది గదా! సో, దాన్ని బట్టి ముందు చెప్తాననమాట. అది మీకు తర్వాత ఎప్పటికో వస్తుంది కాబట్టి మీరు ముందొచ్చిందనుకుంటారు. మేబీ అట్లా గూడా అయ్యుండొచ్చు. ఏదైనా త్రూ యూట్యూబేనండి నేను చెప్పేది. నేనేదో నా ఓన్‌గా క్రియేట్ చేసి చెప్పేది ఏముండదిక్కడ. ఇప్పుడు మనం ఒక పని ఏదైనా సరే కరెక్ట్‌గా ఆలోచిస్తూ చేస్తున్నామంటే గనక ఖచ్చితంగా అది కరెక్టే అవుతది. అది ఎందుకు రాంగ్ అవుతది మీరు ఒక్కసారి ఏదైనా సరే ఇప్పుడు వీడియోస్ పెట్టే విషయంలో అయినా సరే మీరు ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు. వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు
మీరు యూట్యూబ్ సైడ్ నుంచి ఆలోచించండి. ఇప్పుడు ఈ క్రియేటర్ ఈ వీడియో పెట్టారు. ఇప్పుడు ఫర్ సపోజ్ యూట్యూబ్ మీదే అనుకోండి, మీదే యూట్యూబ్, మీరు రెవెన్యూ ఇచ్చేవాళ్ళు, వేరే వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. ఆ వేరే వాళ్ళు ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో అవి కరెక్ట్గా ఉంటేనే మీరు రెవెన్యూ ఇస్తారు. అలా ఉంటేనే కదా మీరు రెవెన్యూ ఇచ్చేది. అలా లేకుండా రెవెన్యూ ఊరికే ఎవరిస్తారు చెప్పండి? ఎవరు ఇవ్వరు కరెక్ట్గా లేనప్పుడు. వాళ్ళు కరెక్ట్గా పని చేయట్లేదు ఎంప్లాయీస్ అన్నప్పుడు మీరు రెవెన్యూ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. సో అది మనకి అలా ఆలోచిస్తే ఏంటంటే అసలు ఈ వీడియో ఆడియన్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అండ్ యూట్యూబ్ మనకి ఎందుకు రెవెన్యూ ఇవ్వాలి అసలు ఈ వీడియోకి, ఇదేమన్నా మీనింగ్ఫుల్గా ఉందా, ఇట్లా కనుక మీరు ఆలోచించి చేయగలిగితే మీకే తెలుస్తుంది, బోల్డంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకే. నా వీడియోస్ కూడా చూడాల్సిన పని లేదు. ఇప్పుడు నేను వీడియోస్ చేసేది కూడా అట్లాగే. ఇప్పుడు నాకు ఫస్ట్ అసలు నార్మల్గా కొన్ని ఛానల్స్ చూసినప్పుడు రీయూజ్డ్ అంటే ఏంటనేది బేసిక్గా కూడా అర్థం కాలేదు స్టార్టింగ్ చేసిన వీడియోస్లో. ఎప్పుడైతే ఫస్ట్ టైం అపీల్ సక్సెస్ అయ్యిందో, ఫస్ట్ అపీల్ సక్సెస్ అయ్యింది ఒకటి, నాకు అప్పుడు అర్థమైందనమాట అసలు ఎట్లా చేయాలి ఏంటి అనేది, అపీల్ ఎప్పుడు చేయాలి, అండ్ అన్ని రకాల వీడియోస్కి అపీల్ చేయకూడదు, వేటికి అపీల్ చేయాలి, అండ్ ఇష్యూస్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా అర్థమైంది. సో అలా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోస్లో చెప్తా ఉంటాను అనమాట. రీయూజ్డ్ గురించి తెలుగులో ఎవ్వరూ చేయనన్ని వీడియోస్ చేశాను నేను. ఆ వీడియోస్ చూడరు, ప్రాబ్లం వచ్చిన తర్వాత చూస్తారు ఆ వీడియోస్. రీయూజ్డ్ కంటెంట్ తెలుగు అని సెర్చ్ చేస్తే వస్తాయి కదా వీడియోస్. సో అప్పుడు చూసి కాంటాక్ట్ అవుతారనమాట. అప్పుడు చూస్తే ఏం ఉపయోగం ఉండదు కదా. సో రీయూజ్డ్ గురించి ఎన్నో వీడియోస్, తెలుగులో లేనన్ని వీడియోస్ నేనైతే చేశాను యాక్చువల్గా. అవన్నీ కూడా ఏంటంటే నేను ఈ ఛానల్స్ చూసి అప్పటికప్పుడు ఏదన్నా కొత్తగా అనిపించినా సరే నేను అది కూడా చెప్పాను వీడియోస్లో. అది ఎందుకు అవుతుంది రీజన్ అని కూడా చెప్పాను. అఫ్కోర్స్ నెగిటివ్గా తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అది వాళ్ళంతటి వాళ్ళకి వస్తే తప్ప ఆ ఇష్యూ ఏంటనేది తెలియదు అనమాట. సో ఇట్లా ఏదైనా నేను త్రూ యూట్యూబే తెలుసుకుని మీకు చెప్తున్నాను. ఇక్కడ నాకు ముందు తెలిసేదైతే ఏం లేదు, నేను ముందు తెలుసుకోను కూడా. ఆ అప్డేట్ పూర్తిగా వచ్చి అది నేను ఇంప్లిమెంట్ చేసి దాన్ని ట్రై చేసిన తర్వాతే మీ వరకు అయితే తీసుకొస్తాను అనమాట. ఇక్కడ నేనే కాదు, మీరు కూడా చూసుకోవచ్చు. మీరు మీ ఛానల్లో మీరు చూసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ అందరు క్రియేటర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎంతసేపు వేరే వాళ్ళ వీడియోస్ చూస్తారు. వేరే వాళ్ళు పెట్టారనుకోండి, ఓకే వీళ్ళకి ఏం ప్రాబ్లం రాలేదు, మనం పెట్టచ్చు కావాల్సి అని పెడతారు. వాళ్ళు కూడా మీలాంటి క్రియేటరే అనేది మీరు ఆలోచించారంటే కనుక ఆ మిస్టేక్ చేయరు. ఎప్పుడైనా సరే మీరు చూసే వీడియోస్ అన్నీ యూట్యూబ్లో కరెక్ట్గా ఉన్నట్టు కాదు. అది మీరు ఒకసారి ఆలోచించండి. వీడియో చూసినా సరే అసలు ఆలోచించండి. యూట్యూబ్ ఇట్లాంటి వీడియోస్కి ఇక్కడ వ్యూస్ చూస్తారు ఎక్కువ మంది. అరే ఇన్ని వ్యూస్ వచ్చినాయి అంటే ప్రాబ్లం ఏం లేదేమో అనుకుంటారు. వ్యూస్కిను యూట్యూబ్ రూల్స్కి సంబంధం లేదు. ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథమ్ ఏదైనా సజెస్ట్ చేస్తుంది. ఆడియన్స్ ఏది చూస్తే అది సజెస్ట్ చేస్తుంది అంతే. ఆడియన్స్ సజెస్ట్ చేస్తే వ్యూస్ వచ్చినా సరే అది రీయూజ్డ్ కంటెంట్ అయితే కనుక ఛానల్ మొత్తానికి రీయూజ్డ్ వస్తుంది. ఒక్క వీడియో రీయూజ్డ్ ఉన్నా సరే వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మొత్తం రీయూజ్డే. సో ఆ విధంగా ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మీకే తెలుస్తాయి అన్నీ. ఎవరి వీడియోస్ చూడాల్సిన పనే లేదు అసలు. అలా కాకుండా ఏంటంటే మనకి ఈజీగా పని అయిపోవాలి, రెవెన్యూ రావాలి, వేరే వాళ్ళు ఎలా పెడుతున్నారు అలా పెడదాము అనే ఆలోచన ఉండడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాక్చువల్గా. సో మీరు అంతా కరెక్ట్గా ఆలోచించి చెప్తే మీరు కూడా టెక్ ఛానలే పెట్టవచ్చు. అసలు అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలా అని రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే ఇప్పటికే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి, టెక్ ఛానల్స్. సో ఇందులో కూడా పోటీ అవుతుంది అనమాట. అఫ్కోర్స్ జనాలేమంత పిచ్చోళ్ళు కాదు, ఏ ఛానల్ చూడాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా ఛానల్ ఫేక్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనేం తప్పు పట్టట్లేదు వాళ్ళని, వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. నేను కరెక్ట్ అందరూ ఫేక్ అని నేను చెప్పను. ఎందుకంటే చూసే మీకు తెలుసు ఎవరు ఏంటి అనేది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే టెక్ ఛానల్స్ ఉన్నాయి, అంత ఫేక్ ఇచ్చే టెక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ చాలామందికి అర్థమైంది అండ్ చెప్తున్నారు కూడా. ఇప్పుడు వచ్చి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ డౌట్స్ కూడా నేను అడగొద్దని చెప్పాను, పిచ్చి డౌట్స్. సో వాళ్ళే చెప్తున్నారు, మేడం మీరు చెప్పింది కరెక్టే, ఇవన్నీ మేము ట్రై చేసాము, ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేసి. అది వాళ్ళంతటా వాళ్ళు ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఊరికే వీడియోస్ చూసినంత ఈజీగా అయితే ఉండదు కదా. సో అది ఏదైనా కరెక్ట్ మీరు చేయండి. టెక్ ఛానల్ స్టార్ట్ చేయడంలో ఏ తప్పు లేదు. అంతేగాని వ్లాగ్స్ ఛానల్లో టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎక్కువైపోయినాయి బాగా ఈ మధ్య. సో అలా కాకుండా మీరు చెయ్యాలి అనుకుంటే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్రియేటర్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే మంచిగా టెక్ ఛానల్ పెట్టుకోండి. అది ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకుంటే మొత్తం క్లియర్గా తెలుస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు తెలీదు అనేసి కూర్చుంటారు. నాకు తెలీదు అనే మాట ఉండకూడదు అసలు. ఎందుకు తెలియదు చెప్పండి, ఏదైనా అదే తెలుస్తుంది నేర్చుకోవాలి అన్న ఇది ఉంటే కనుక. సో ఇది నాకు ముందు తెలిసేదైతే ఏం లేదండి, మీ ఛానల్స్ నుంచి నేను మ్యాక్సిమం తెలుసుకుంటూ ఉంటాను అనమాట. అది